వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఓకే, ఈ వీడియోలో మనము న్యూ అగ్రికల్చర్ బిల్స్, నూతన వ్యవసాయ చట్టాలు అనేటువంటి టాపిక్ను గురించి వివరణ ఇస్తానండి. ఓకే, నూతన వ్యవసాయ చట్టాలు అనేటువంటివి ఎందుకు రావటం జరిగింది, వీటి మీద ఎందుకు వివాదాస్పదమైనటువంటి అంశాలుగా మిగిలిపోయాయి, ఈ చట్టాలలో ఢిల్లీలో కూడా రైతులు ఉద్యమాలు చేయటం జరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటన చేయటం జరిగింది. ఈరోజు టాపిక్గా ఈ విషయం గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఇందులో నూతన వ్యవసాయపు చట్టాలనండి మనకు వెనక చూసుకున్నట్లయితే 3 చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 చట్టాలు ఏదండి అంటే రైతు ఉత్పత్తుల వ్యాపార ప్రోత్సాహక వెసులుబాటు చట్టము 2020, ధరల హామీపై వ్యవసాయ సేవలు రైతులకు అధికార రక్షణ చట్టము 2020, నిత్యావసర వస్తువుల చట్టము 2020 అనేటువంటివి ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఈ 3 బిల్లులను రాష్ట్రపతి, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి వీటిని ఈ 3 బిల్లులను కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి ఎందుకు ఇండియాలో ఈ 3 బిల్లులు అనేటువంటివి కాంట్రవర్సీ అయ్యాయి అనేటువంటి విషయం గురించి చూసినట్లయితే, ఈ 3 బిల్లుల మీద అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు 2020 సెప్టెంబర్ 27న ఈ 3 బిల్లులను ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ 3 బిల్లుల మీద ఆమోదం తెలపడం జరిగింది. ఈ 3 బిల్లులు ఆమోదం తెలిపిన తర్వాత ఎందుకు ఇంతగా కాంట్రవర్సీ అయ్యింది? మనకు వ్యవసాయము అనేటువంటిది ఏ జాబితాలో ఉంది, వ్యవసాయం అనేటువంటిది ఏ జాబితా కింద పరిగణిస్తారండి అంటే అగ్రికల్చర్ అనేటువంటిది మనకు 3 జాబితాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఆ 3 జాబితాలు ఏమిటండి అంటే ఫస్ట్ వన్ ఏదండి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. వ్యవసాయము అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉంది. ఓకే, వ్యవసాయము అనేటువంటిది ఏ జాబితాలో ఉందండి అంటే రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారండి అంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వ్యవసాయం అనేటువంటిది రాష్ట్ర జాబితాలో ఉంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల మీద ఫైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఈ విషయంలో నెగిటివ్గా థింకింగ్ చేశారు ఈ చట్టాల మీద. నెక్స్ట్ వన్, మరి ఢిల్లీలో రైతులు ఎందుకు ఫైట్ చేయడం జరిగింది? ఈ 3 బిల్లులకు వ్యతిరేకంగా ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రపక్షమైనటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన శిరోమణి అకాలీ దళ్ నుండి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ రాజీనామా చేయటం కూడా జరిగింది. ఎందుకు రాజీనామా చేశారండి అంటే ఈ విప్లవము అనేటువంటిది మొదటగా పంజాబ్లోనే స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఇంతగా వివాదాస్పదమైన ఈ చట్టాలు? ఈ చట్టాలలో మొదటి చట్టం ఏముందండి అంటే రైతుల ఉత్పత్తుల వ్యాపారము ప్రోత్సాహము వెసులుబాటు చట్టము 2020. అయితే ఈ చట్టంలో ఏ విషయం గురించి ఇచ్చాడండి అంటే రైతులు తాను పండించినటువంటి పంటను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో తీసుకెళ్ళి అమ్మటం జరుగుతుంది. ఏఎంసీలో ఎవరెవరు ఉంటారండి? అగ్రికల్చర్ మార్కెట్ కమిటీసుల్లో రైతులు తాము పండించిన పంటను తీసుకువెళ్ళి అమ్ముతారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రైతులు సభ్యులుగా ఉంటారు. రైతులతో పాటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులు సభ్యులుగా ఉంటారు, వ్యాపారస్తులు కూడా సభ్యులుగా ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నుండి అనౌన్స్మెంట్ చేయబడినటువంటి మినిమం సపోర్ట్ ప్రైజెస్, కనీస మద్దతు ధర కోసం
రైతు ఎందులోకి వెళ్తాడండి అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి పోతాడు. ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి వెళ్ళినటువంటి రైతులకు అక్కడ రైతులకు కనీస మద్దతు ధర తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వపు ఉద్యోగులు. ఆ ధర ప్రకారం ఎవరు కొనుగోలు చేస్తారండి అంటే ఆ ధర ప్రకారము అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు. ఉదాహరణకు ఈ సంవత్సరం ప్యాడీ ఉంది, ప్యాడీ 2040 రూపాయలు మద్దతు ధర ఇవ్వటం జరిగింది వరి పంటకు. ఈ ధర ప్రకారం కొనుగోలు చేస్తారు, అంతకంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి సిస్టమ్. అయితే మొదటి చట్టంలో ఏమని మార్పు తీసుకొచ్చారండి అంటే రైతు ఉత్పత్తుల వ్యాపార ప్రోత్సాహక వెసులుబాటు చట్టము 2020లో ఏమన్నారండి అంటే రైతులు ఇక్కడ తాము పండించినటువంటి పంటను ఆన్లైన్లో అమ్మకాలు చేపట్టడం కోసం ఈనామ్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు. ఈనామ్ అంటే ఏంటండి అంటే ఈ అంటే ఎలక్ట్రానిక్, నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేటువంటి అబ్రివేషన్ అండి. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ 2016. దీని ప్రకారం ఏంటండి అంటే రైతు తాను పండించిన పంటలను ఆన్లైన్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించడం కోసం 2016లో ఈనామ్ను తీసుకొచ్చారు. ఈనామ్ ద్వారా ఇక్కడ ఈ చట్టంలో ఈనామ్ ద్వారా రైతు తాను పండించినటువంటి పంటలను ఆన్లైన్లో అమ్మటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అయితే ఈ మొదటి చట్టంలో ఎక్కడా కూడా మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటి వర్డ్ ఎక్కడ కూడా యూజ్ చేయరు. మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా యూజ్ చేయలేదండి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి చట్టంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ సిస్టమ్ అంటే మాకు చాలా కష్టం, మేము అంతగా చదువుకోలేదు, కంప్యూటర్ల దగ్గర పోయి వాటిని ఫోటోను కొట్టుకొని వాటిని డౌన్లోడ్ చేసేంత కెపాసిటీ మాకు లేదు ఆన్లైన్ సిస్టంలో. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించడం కోసము ఈనామ్ను తీసుకురావటము జరిగిందండి. ఈనామ్లో ఈ నామ్ అనేటువంటి దానిలో తీసుకురావటం జరిగింది. అంత మాకు కెపాసిటీ అనేటువంటిది లేదు అని చెప్పి ఇక్కడ రైతుల ఉత్పత్తుల వ్యాపార ప్రోత్సాహకపు చట్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటిది ఈ చట్టంలో మెన్షన్ చేయండి అని చెప్పి రైతులు కోరటం జరిగింది. ఓకే, మొదటి విషయంలో కాంట్రవర్సీ ఇష్యూ ఏదైందండి అంటే మినిమం సపోర్ట్ ప్రైజెస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏదండి అంటే ధరలపై హామీ వ్యవసాయ సేవలు రైతుల అధికారము రక్షణ చట్టం. ఇది ఒప్పంద వ్యవసాయం అనొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. ఇక్కడ రైతులు తాము పండించినటువంటి పంటను అమ్మటానికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి పోతున్నారు, అమ్ముతున్నారు. అలా కాకుండా ఈ ఒప్పంద వ్యవసాయం ద్వారా కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ ఆర్ ప్రైవేటు కంపెనీలకు ఫస్ట్ టైం అగ్రికల్చర్ ఫార్మింగ్ లో అవకాశం ఇచ్చాడు ప్రైవేటీకరణ చేసుకోవటానికి. ఒక గ్రామం మొత్తంలో ఎంటర్ అయ్యి ఆ గ్రామం మొత్తం కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పంటలు పండించడానికి రైతులతో ఒప్పందం చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. ఇందులో మొదటగానే మద్దతు ధర ఎంత ఇస్తున్నారు, ఆ విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రోటోకాల్ మొత్తం కూడా ఉంటుంది. అయితే ఈ చట్టం మరి ఎందుకు రైతులు వ్యతిరేకంగా పోరాడారు? ఇందులో ఎగ్జాంపుల్ అండి, ఒక ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చాడు, రైతులతో టైఅప్ అయ్యాడు. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. తీరా 1 క్వింటల్ రైస్కి అనుకోండి 1100 రూపీస్ మద్దతు ధర ఇస్తాను అన్నాడు. తీరా పంట పండిన తర్వాత 2000 ఇస్తానని మాట మార్చాడు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఒప్పంద వ్యవసాయం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి కాంట్రవర్సీ ఇష్యూ ఏంటండి అంటే లాస్ట్ మూమెంట్లో ఏమైనా హ్యాండ్ ఇస్తే ఏంటి మా పరిస్థితి? పోనీ రివర్స్ ఆలోచిద్దాం. అనుకోకుండా మద్దతు ధర గవర్నమెంట్ 2200 చేసింది, ప్రైవేట్ కంపెనీ వాడు 2100 ఇస్తాను. అప్పుడు రైతులు ఎదురు తిరిగారు, మేము అమ్మము ప్రైవేట్ కంపెనీకి అన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులు మొత్తం ఎదురు తిరిగారు. అప్పుడు ప్రైవేటు కంపెనీ వాడి యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ కంపెనీ వాడి యొక్క పరిస్థితి ఏంటి
అయితే ఇందులో సెకండ్ బిల్లులో ఏదైనా అంశాలు వివాదాస్పదం అయితే ఆ అంశాలను సాల్వ్ చేయాల్సినటువంటి ఆఫీసర్ ఎవరండి అంటే కలెక్టర్ అండి. కలెక్టర్ అనేటువంటి పర్సన్, కలెక్టర్ ఇక్కడ అప్లికేటెడ్ ఆఫీసర్గా నియమించడం జరిగిందండి. ధరల హామీ వ్యవసాయ సేవలు రైతుల అధికార రక్షణ చట్టం మీద కలెక్టర్ సాల్వ్ చేయాలి. ఏ విషయం ఉన్నా కానీ కలెక్టర్ సాల్వ్ చేయాలి. అయితే రైతులు కోరిన కోరిక ఏంటండి అంటే మాకు కలెక్టర్ వ్యవస్థ కాదండి, జ్యుడిషనరీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. జ్యుడిషనరీ మీన్స్ న్యాయస్థానం యొక్క జోక్యము కావాలి అని చెప్పి రైతులు కోరటం జరిగిందండి. సెకండ్ ఇష్యూ ఏదండి అంటే కాంట్రాక్ట్ అగ్రికల్చర్లో ఏం వర్డ్ యూజ్ చేయమన్నారండి అంటే కలెక్టర్ రీప్లేస్మెంట్లో న్యాయస్థానం యొక్క జోక్యము కావాలి అన్నారు. మరి మూడవ ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఏదండి అంటే నిత్యావసర వస్తువుల సవరణ చట్టం. మనకు నిత్యావసర వస్తువుల చట్టము అనేటువంటిది ఏ ఇయర్లో చేశారండి అంటే వాస్తవానికి 1955వ సంవత్సరంలో చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం 1955లో చేశారు. దీనికి సవరణ ఎప్పుడు చేశారండి అంటే 1955లో చేశారు. ఈ చట్టం ప్రకారం అండి నిత్యావసర వస్తువుల సవరణ చట్టం అసలు వాస్తవానికి ఇందులో 1953లో ఏమన్నారు, నిత్యావసర వస్తువులను ఎవరు కూడా నిల్వ చేయడానికి అవకాశం లేదు. అయితే 2020వ సంవత్సరంలో ఒక సవరణ తీసుకొచ్చారు ఈ చట్టం. దీని ప్రకారం ఏంటండి అంటే ధాన్యము, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్స్, ఎడిబుల్ అంటే నూనె గింజలు, ఉల్లిగడ్డ, బంగాళదుంప వంటి వస్తువులను ప్రైవేటు స్టోరేజ్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం. ప్రైవేట్ స్టోరేజ్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుందండి అంటే వస్తువులు బ్లాక్లోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉన్నాయి. కావున ఇది అలా కాకుండా పాత పద్ధతినే కొనసాగించండి అని చెప్పి రైతులు ఫైట్ చేయడం జరిగింది. ఈ మూడు చట్టాలను ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం చేశాడో ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదండి. కారణం ఏంటండి అంటే నెక్స్ట్ డే నుంచే రైతులు ఆందోళనను స్టార్ట్ చేశారు. ఫస్ట్ పంజాబ్లో స్టార్ట్ అయింది. పంజాబ్లోనే మొదటగా ఎందుకు స్టార్ట్ అయిందండి అంటే ఇండియాలో మినిమం సపోర్ట్ ప్రైజెస్ను ఎక్కువగా ఎవరు యూజ్ చేసుకుంటున్నారండి అంటే కనీస మద్దతు ధరను ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అండి అంటే పంజాబ్ రాష్ట్రం 89% అయితే సెకండ్ హర్యానా రాష్ట్రం అండి దాదాపుగా 84% ఫార్మర్స్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటిది యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి రైతులు ఇక్కడ ఫస్ట్ పంజాబ్లోనే ఎందుకు స్టార్ట్ అయిందండి అంటే అక్కడ మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటి వడ్డీ ఎక్కడ యూజ్ చేయాలి. పంజాబ్లో స్టార్ట్ అయింది కాస్త ఆ ఉద్యమం ఎక్కడి వరకు పోయిందండి అంటే హర్యానాకు పోయింది. హర్యానాతో పాటు అది ఉత్తరప్రదేశ్ వరకు కూడా వెళ్ళటం జరిగిందండి. ఈ బిల్లులకు విరుద్ధంగా 2 సార్లు భారత్ బంద్ కూడా అనౌన్స్మెంట్ చేశారండి రైతులు. భారత్ బంద్కి ఎప్పుడండి అనౌన్స్మెంట్ చేసిందండి అంటే 8 డిసెంబర్ 2020వ సంవత్సరంలో మొదటిసారిగా భారత్ బంద్కు అనౌన్స్మెంట్ చేస్తే సెకండ్ టైం 27 సెప్టెంబర్ 2021 రెండవసారి భారత్ బంద్కు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ బిల్లులకు విరుద్ధంగా ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ అయినటువంటి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేయటం కూడా జరిగిందండి. ఓకే, మరి ఈ 3 బిల్లులు వివాదాస్పదం కావటం ఉత్తరప్రదేశ్లో ఒక ఇష్యూ కూడా జరిగిందండి. ఉత్తరప్రదేశ్లో ఎంపీ కొడుకు రైతుల ఉద్యమాలు చేస్తుంటే ఎంపీ కొడుకు జీపు పోవడంతో 8 మంది రైతులు చనిపోయారండి. దీంతో ప్రపంచం మొత్తంలో కూడా అన్ని దేశాలు అమెరికా, బ్రిటన్ వారు సహా ఈ చట్టాల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో భారత ప్రభుత్వం దిగి వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ 3 చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఈ 3 చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా 19th నవంబర్ 2021 నరేంద్ర మోడీ అనౌన్స్మెంట్ చేశాడు. అన్నట్టుగానే 30 నవంబర్న ఓకే నరేంద్ర మోడీ ఎప్పుడండి అనౌన్స్మెంట్ చేసింది అండి అంటే
19th నవంబర్ 2021 ఈ 3 బిల్లులు రద్దయితున్నట్లుగా ప్రకటన చేశాడు. 30 నవంబర్ 2021వ తేదీన అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దీన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన చేయటం జరిగింది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్గా చెప్పవచ్చు. ఓకేనండి, ఇది కరెంట్ ఎకానమీ కింద అడగటానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్లో కూడా అడగటానికి ఛాయిస్ ఉందండి. మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ పోటీ పరీక్షల్లో యూస్ఫుల్ అవుతున్నటువంటి పాయింట్ అండి.